హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైట్ నెట్వర్క్. తెలుగు సినీ ప్రేక్షకులందరికీ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. కల్కి 2898 AD సినిమా ఎంత భారీ విజయం సాధించిందో మీ అందరికీ తెలిసిందే. గ్లోబల్గా రికార్డులు సృష్టించిన ఈ సినిమా సీక్వెల్ ఇప్పుడు స్టార్ట్ కావాల్సింది. కానీ కొన్ని అనుకోని డిలేలు, ముఖ్యంగా హీరోయిన్ దీపికా పదుకునేతో టీమ్ బ్రేకప్, ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ని బాగా స్లో చేసేసాయి. ఈలోపు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా కాలం క్రితమే ప్లాన్ చేసిన మరో ప్రాజెక్ట్కి మళ్ళీ దృష్టి పెట్టారు. అదేంటంటే ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. మొదట ఈ సినిమాలో హీరోయిన్గా ఆలియా భట్ తీసుకోవాలని డిసైడ్ అయింది. ఆలియా కూడా ఒప్పుకుంది. కానీ ఆమె దగ్గర ప్రస్తుత కమిట్మెంట్స్ చాలా ఎక్కువగా ఉండటంతో నాగ్ అశ్విన్ చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు టాక్ ఏంటంటే ఆలియా ప్లేస్లో సాయి పల్లవిని తీసుకోవాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారట. మనందరికీ తెలిసిందే కదా, సాయి పల్లవి ఎంత గొప్ప పెర్ఫార్మర్, ఎంత పెద్ద నేషన్ వైడ్ మార్కెట్ ఉన్న నటి అని. ప్రెజెంట్లీ ఆమె హిందీలో నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణంలో సీతగా నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యేలోపు ఈ ఉమెన్ సెంట్రిక్ ప్రాజెక్ట్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ సినిమా స్టోరీని మన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు రాశారట. ఇది నిజమైతే ప్రాజెక్టుకి మరింత వెయిట్ యాడ్ అవుతుంది. ఇప్పటి వరకు అధికారిక కన్ఫర్మేషన్ రాలేదు, కానీ న్యూస్ నిజమైతే ఇది ఒక బిగ్ సెన్సేషన్ అవ్వడం ఖాయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్కైఫ్లైట్ నెట్వర్క్స్తో కనెక్ట్గా ఉండండి. మళ్ళీ కలుద్దాం. సీ యూ ఆన్ స్కైఫ్లైట్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.